స్టార్ట్ చేసుకుందాం. సో మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 2 రోజుల క్రితట మనం ధ్యానం చేశాం. సో యోహాను సువార్త 6వ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో మాత్రమే ప్రభువు బెత్సయిదాలో 5,000 మంది పురుషులకి నంబర్ లెక్కించని స్త్రీలు పిల్లలు ఇంచుమించు 7,000-8,000 మంది మనుష్యులకు భోజనము సృష్టించి ఇచ్చి వారిని భుజింపచేసి తృప్తిపరిచిన తరువాత ఆ బెత్సయిదా ప్రాంతంలో ఉన్న ఏకాంతంగా ఉన్న ఆ కొండ మీద నుంచి ప్రభువు తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ప్రభువు శిష్యులను ముందు పంపించి ఆయన అక్కడ ఉండిపోయి రాత్రి వేళ శిష్యులతో నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి కనపడ్డారు. సో అది మనం ధ్యానం చేశాము. అయితే ఆ తర్వాత మరి ప్రభువు పేతురుతో జరిగిన ఎన్కౌంటర్ అవన్నీ కూడా చూసుకున్నాం మనం. ఆ తర్వాత ప్రభువు మరి ఆ దోణి ఎక్కిన వెంటనే ఆ దోణి మరు క్షణంలో కపెర్నహూములో ఉన్న దరికి చేరుకున్నది. ఆ కపెర్నహూములో చేరుకున్న తరువాత ఈ బెత్సయిదాలో ఈ కొండ మీద ప్రభువు భోజనం ఇచ్చినప్పుడు తృప్తిపరచబడిన మనుషులందరూ కూడా తిరిగి భోజనం కొరకు మళ్ళీ ఉదయం ప్రభు దగ్గర కలుసుకోవడానికి మళ్ళీ చిన్న చిన్న దోణెల్లో తిబెరియా నుంచి వస్తే ఆ దోణెలు ఎక్కి సముద్రము దాటి మళ్ళీ కపెర్నహూమునకు చేరుకున్నారు. అందరూ చేరుకుని మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చేసారు మీరు అని చెప్పి యేసయ్యను అడుగుతున్నారు. అప్పుడు ప్రభు వారి హృదయాంతరంగాలను ప్రశ్నించారు. మీరు ఎందుకు ఇంత కష్టపడి కేవలము శరీర సంబంధమైన భోజనం గురించి కష్టపడుతున్నారని చెప్పి యోహాను సువార్త 6వ అధ్యాయంలో దేవుని యొక్క మాటలు చాలా ప్రత్యేకంగా చాలా లోతుగా ఇంకా చెప్పాలంటే క్రిప్టిక్ గా వారికి బోధించడం జరిగింది. ఎందుకు ఆ మాట ఉపయోగిస్తున్నాను క్రిప్టిక్ గా అంటే, వారి దైనందిన జీవితంలో ఉండు ఆహారము పానీయము అను 2 ఎగ్జాంపుల్స్ ఉదాహరణ తీసుకొని దేవుడు ఆయన శరీరము, ఆయన చిందించబోవు రక్తము, ఆయన మరణానికి అప్పగింపబోవు తన శరీరమును సాదృశ్యంగా వారికి ఉపమాన రీతిగా బోధించారు. వారు అర్థం చెవి గలవాడు వినుగాక అని చెప్పినట్లు అక్కడ ఉన్న 1,000 మంది మనుషుల్లో అందరికీ అది అర్థం కాలేదు. కానీ ప్రభు మాత్రం ఏది కూడా డైరెక్ట్ గా చెప్పట్లేదు, కావాలని చెప్పట్లేదు. మీరు చెవి గల వారు వినుగానంటే మీకు ఆసక్తి ఉంటేనే మీరు నేను క్రిప్టిక్ గా మాట్లాడిన ఈ మాటలకు అర్థం మీరు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే నేను సహాయం చేస్తాను. మీకు ఆ హృదయం లేకపోతే అవి మీరు చెవులకు వెళ్ళి ఎలా వెళ్ళిపోతాయి, అలాగే బయటికి వెళ్ళిపోతాయి. ఆ రకంగానే అక్కడ ఉన్న అనేక మంది 1,000 మంది మనుషులు ప్రభు చెప్పిన మాటలు వారికి రుచించక అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ. సో 1,000 మంది వెళ్ళిపోగా శిష్యుల్లో కూడా ఏ శిష్యులు 12 మంది కాకుండా ప్రభువుకి ఇంకా ఉన్న అనేక మంది 100 కొలది కొంతమంది ప్రభువును వెన్నంటి నడుస్తూ ఉన్న శిష్యులు కూడా ఈ బోధ విని ఏమిటి ఈయన శరీరం తాగాలి, ఈయన శరీరం తినాలి, ఈయన రక్తం తాగాలి, ఈ విధంగా బోధిస్తున్నారు ఏమిటి అనే ఆ బోధలో వెనక ఉన్న పరమా అర్థము వారు అర్థం చేసుకోలేక ఆయన విడిచి వెళ్ళిపోయినప్పుడు ప్రభు ఒక ప్రశ్న వేశారు. మీరు కూడా వెళ్ళిపోతారా అని చెప్పేసి 12 మంది శిష్యులకి ఆ ప్రశ్న వేయంగానే వారు అన్నారు, మేము ఎక్కడికి వెళ్ళిపోతాము ప్రభువా, మిమ్మల్ని విడిచి, మీ దగ్గర జీవపు మాటలు కలవు అని చెప్పి శిష్యులు పేతురు అనడము, ఆ శిష్యులు కూడా అనడం జరిగింది. అయితే మీలో ఒకడు సాతాను అని చెప్పి డైరెక్ట్ గా ప్రభువు అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అతను ఎవరు? సైమోను ఇస్కరియోతు అనే వ్యక్తి యొక్క కుమారుడైన యూదా, సైమన్ ఇస్కారియట్ సన్ జోడస్ అని ప్రభువు మొట్టమొదటిసారిగా డిక్లేర్ చేశారు. సో హృదయాంతరంగాలను పరిశోధించిన దేవుడు ఆఖరికి ఎంతమందిని కనుగొన్నారు? ఆయన మీద ప్రేమ ఉన్నవారిని, ఆయన మీద ఆరాధన ఉన్నవారిని అంటే 1,000 మంది ఉండగా ఆఖరికి మిగిలింది 11 మంది మాత్రమే. సో కానీ ఆయన కృప, ఆయన కనికరము, వాత్సల్యము చూపెట్టకుండా ఉండలేదు. మీరు హృదయం తెలిసిన దేవుడే వారి అందరికీ భోజనం ఇచ్చారు, తృప్తిపరిచారు, అన్ని కూడా చేశారు. సో మరి కపెర్నహూములో ఈ విషయం జరిగిన తరువాత, ఇది యోహాను సువార్తలో మాత్రమే రాయబడిందని చెప్పాను కదా, ఆ తరువాత అక్కడ నుండి అద్దరికి వెళ్ళి కపెర్నహూము నుంచి మళ్ళీ గెన్నెసరేతు అని చెప్పేసి ఇంకొక తీర ప్రాంతానికి అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. పడవల్లోనే దోణిల్లోనే వెళ్ళి అక్కడ యాంకర్ వేయడం జరిగింది. సో గెన్నెసరేతు ఎక్కడ ఉన్నది? కపెర్నహూముకి కొద్ది దూరంలో ఉన్న ఇంకొక తీర ప్రాంతమైన ఒక పట్టణము.
సో ఆ పట్టణంలో ఏం జరిగింది ప్రభువు శిష్యులు వెళ్ళిన తర్వాత అన్నది మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త ఈ రెండిలోనే రాయబడింది. అయితే అక్కడికి వెళ్లే ముందు మనం ఇందాక మాట్లాడుకున్న ఈ దేవుని యొక్క మాటలు, ముఖ్యంగా నేనే జీవాహారమును, నా శరీరము తిని నా రక్తము త్రాగితే గాని మీరు నా యందు పాలిభాగస్తులు కారు, మీకు జీవము లేదు, ఇదిగో జీవం పరలోకము నుండి జీవం ఆహారమును ఇచ్చినది నా తండ్రి మాత్రమే, ఆ పరలోకం నుండి వచ్చే ఆహారమును నేనే అన్న ఈ మాటలు అన్ని కూడా ఎందుకు యోహాను సువార్తలో మాత్రమే రాయబడింది అంటే కారణం ఏంటంటే ఇదంతా కూడా దేవుడు పరలోకం నుండి దిగి వచ్చిన దైవ కుమారుని గురించిన మాటలు కదా. సో యోహానుని ఎందుకు ఎంచుకున్నారు? దేవుని యొక్క దైవత్వాన్ని ప్రత్యేకంగా వాక్యము ద్వారా ప్రస్ఫుటపరచడానికి యోహాన్ని ఎంచుకున్నారు నలుగురు సువార్తికుల్లో. కావున ఈ మాట మార్కు సువార్తలో, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మనకి ఆ కాన్వర్సేషన్ కనపడదు. అసలు కపెర్నహూముకి వెళ్ళిన మాటే ఉండదు అక్కడ ఈ మూడు సువార్తల్లో. అందుకనే మన యోహానులో బెత్సైదా నుంచి కపెర్నహూముకి వెళ్ళడం అనేది ఒక సెపరేట్ ఈవెంట్, ముందు జరిగిపోయింది అది. ఆ పడవ కపెర్నహూముకి వెళ్ళడము, ప్రభు అక్కడ ఉన్న వారందరితో కూడా మాట్లాడడము, ఆ తరువాత వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకి గెన్నెసరేతుకి వచ్చారు. సో మన మత్తయి సువార్త వెళ్తే బెత్సైదా తర్వాత స్ట్రైట్ గా గెన్నెసరేతు ఎపిసోడే మనకి కనపడుతుంది. మార్కు సువార్తలో కూడా బెత్సైదా తర్వాత అంటే ఈ కొండ మీద 5,000 మందికి భోజనం ఇచ్చిన తర్వాత వెంట నెక్స్ట్ ఎపిసోడ్ మనకి ఆ తీరం దాటిన తర్వాత గెన్నెసరేతు కనపడుతుంది. ఈ మధ్యలో ఈ కపెర్నహూము అనేది మనకి యోహాను సువార్తలో మనకి చూసుకున్నాం, మనము ధ్యానం చేసుకున్నాం. సో అందరం కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం నుంచి మనం చదువుకుందాం ఈ రోజు బైబిల్ స్టడీ. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనము. వారద్దరికి వెళ్లి గెన్నెసరేతు దేశమునకు వచ్చిరి. సో ఆ 34వ వచనంలోనే ఉన్నది. వారు అద్దరికి వెళ్లి ఎక్కడికి వెళ్ళారు? కపెర్నహూముకి వెళ్ళి, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు? గెన్నెసరేతు దేశమునకు వచ్చిరి. సో వారద్దరికి వెళ్లి గెన్నెసరేతు దేశమునకు వచ్చిరి. స్టేట్మెంట్ చూసారు కదా, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందు వెళ్ళి తర్వాత అక్కడ నుంచి గెన్నెసరేతు దేశమునకు వచ్చారు. సో అక్కడ ఆ గెన్నెసరేతు అనే ఈ ప్రాంతంలో అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. సో ఆయన ప్రభు యొక్క పరిచర్య మనక కొనసాగుతుంది. మరి ఇప్పుడే అక్కడ ఉన్న అనేక మందికి స్వస్థత ఇచ్చారు, భోజనం ఇచ్చారు. అయితే వారికి ఆత్మీయ ఆహారం ఇచ్చినప్పుడు వారు అది తీసుకోలేకపోయారు, తీసుకోనొల్లకపోయి వారందరూ కూడా డిస్పర్స్ అయిపోయారు. ఇదంతా ఎక్కడ జరిగింది? బెత్సైదా ప్రాంత పట్టణ వాసులందరూ, కపెర్నహూము పట్టణ వాసులందరూ కూడా ఆ విధంగా జరిగిన తరువాత ఇంకొద్దిగా వేరే పట్టణంకి వచ్చినప్పుడు అక్కడ కూడా మరి ప్రభువు గురించి తెలిసిన అనేక మంది వారి కుటుంబాల్లో, వారి పట్టణముల్లో, వారి బంధువుల్లో ఉన్న అనేక మంది అస్వస్థతతో కూడిన అనేక మంది మనుష్యులను ప్రభు దగ్గరకు తీసుకురావడం జరిగింది. సో అక్కడున్న ఆ ప్రాంతం అంతటికి వర్తమానం పంపి మరి రోగులను అందరినీ ఆయన యొద్దకు తెప్పించి మీ వస్త్రము చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొన్నారు. ఎందుకంటే వారు అందరూ ఆల్రెడీ ప్రభువు యొక్క అద్భుత కార్యములు, సూచక క్రియలను విని ఉన్నారు కనుక ఆ స్వస్థత కొరకు మీ చెంగు మాత్రం ముట్టుకొనివ్వండి అంటే ప్రభు మీరు ఎలా అడిగారో అలాగే ముట్టుకోండి అని చెప్పినప్పుడు ముట్టిన వారందరూ కూడా స్వస్థత నొందిరి. ఇది గెన్నెసరేతు పట్టణంలో 15వ అధ్యాయము. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు అని అడిగిరి. సో ప్రభు శిష్యులు కూడా అక్కడ ఈ గెన్నెసరేతు పట్టణంలో మరి ఆ ఒకానొక దినంలో వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఆ విషయాన్ని వీళ్ళు యెరూషలేము నుండి వచ్చిన ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు కూడా అబ్జర్వ్ చేసి ఏమంటున్నారు? వాళ్ళు పెద్దల యొక్క పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగారు. ఎందుకు?
ఇశ్రాయేలు ప్రజల పెద్దల పారంపర్యాచారం ప్రకారము అన్ని కూడా శుద్ధీకరణ చేసుకునే వాళ్ళు ఏ పనన్నా చేయాలి. అంటే కాళ్ళు చేతులు అన్ని కూడా శుభ్రంగా కడుక్కొని మాత్రమే వారు భోజనం చేయాలి అన్నది ఒక ఆచారంగా వారు పెట్టుకున్నారు. అది ఎవరు పెట్టారు? ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ఆచారం కాదు అది. ధర్మశాస్త్రంలో గ్రంథంలో ఉన్న దేవుని ఆజ్ఞ కాదు. ఇది పెద్దల పారంపర్య ఆచారం. వాళ్ళే చెప్తున్నారు అది. పెద్దలంటే ఎవరు? వీళ్ళ యొక్క పూర్వీకులు. సో వాళ్ళందరూ పెట్టిన ఈ పారంపర్య ఆచారంను మీ ఇశ్రాయేలు ప్రజల ఉండి ఎందుకు మీరు మీరుతున్నారు, అతిక్రమిస్తున్నారు, మీ శిష్యులు ఎందుకు అంత క్యాజువల్ గా జీవిస్తున్నారు అని చెప్పి యేసు ప్రభువుని అడగడం జరిగింది. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? యాజ్ యూజువల్ ప్రశ్నకి ఎప్పుడు కూడా ప్రశ్నతోనే సమాధానం ఇస్తారు యేసయ్య. ఎందుకు అంటే వారి హృదయములు వేషధారణతో కూడిన హృదయములు కనుక వారికి సమాధానము చెప్పాల్సిన అవసరం లేకపోయినా కూడా వారిని ఖండించుటకు ప్రభువు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఒక ప్రశ్న వారు వేస్తే తిరిగి ఇంకొక ప్రశ్నతోనే వారికి జవాబు చెప్తున్నారు. అంటే ఆ ప్రశ్నలోనే వారి ప్రశ్నకు సమాధానము ఇమిడి ఉంటుంది. సో ఆ రకంగానే ప్రభువు మీ శిష్యుల చేత ఎందుకు కడుక్కోవడం లేదు అంటే, మరి మీరు ఈ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? వాళ్ళేం అడిగారు? పారంపర ఆచారమును మీ శిష్యులు అతిక్రమిస్తున్నారు అంటే, సరే మీరేం చేస్తున్నారు? మీకు ఆచారం ముఖ్యమైపోయింది, మరి దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు మీరు? సో ఇన్నర్ డీటెయిల్స్ ని ప్రభువు అక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నారు. బాహ్యంగా ఉన్న విషయాలు మీరు మాట్లాడుతున్నారు, అంతరంగ విషయములు మన గురించి మాట్లాడుకుంటే ఏ విషయం అయితే మీరందరూ చాలా నిష్ఠగా పాటిస్తున్నామని చెబుతున్నారో, మరి మీ అంతరంగములో దేవుని ఆజ్ఞ అయిన ఒక ఆజ్ఞ నేను చెప్తాను మీకు. ఆ ఆజ్ఞను మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు? మీరు తిరిగి ప్రశ్నించారు వారిని. ఆ ఆజ్ఞ ఏంటో చూద్దాం. తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. ఇది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. సో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఒక ఆచారాన్ని వీళ్ళు సృష్టించారు. ఆ సృష్టించినప్పుడు ఏం జరిగింది? దేవుని ఆజ్ఞనే అతిక్రమించు విధముగా వీళ్ళ ఆచారము ఇజ్రాయేలు ప్రజలకి ఒక స్టంబ్లింగ్ బ్లాక్ గా, అడ్డురాయిగా నిలబడింది వారి ఆచారం. వారు ఎలా సృష్టించారు ఆచారము? దాన్ని ట్రిక్కీగా మార్చారు. అది ఏ విధంగా అలాగ ట్రిక్కీగా మార్చారంటే, ఒకవేళ ఒక వ్యక్తి తన తల్లిని తండ్రిని గనుక ఆదరించాలి అంటే, వాళ్ళని గణపరచాలి అంటే, వారికి ఏదన్నా కొని ఇవ్వాలి, వారికి అన్ని కూడా చూసుకోవాలి. అది ఆ ఆజ్ఞలో ఇమిడి ఉన్న జ్ఞానం. అది ఘనపరచడం అంటే అన్ని రకాలుగా హృదయంతోనూ శారీరకంగాను వారి అవసరముల్లోనూ అన్నిట్లోనూ కూడా పిల్లలు స్తోమత పెద్దవైన పిల్లలు తల్లిదండ్రులకు అవి ఇచ్చి వారిని ఘనపరచాలి. సో వీళ్ళు ఏమన్నారు అంటే, ఒకవేళ కనుక మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏమని, ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయలు ఇచ్చి నేను ఘనపరచాలనుకుంటున్నాను నేను, కానీ ఈ 10 రూపాయలు నేను దేవుని హుండీలో వేసేస్తాను నేను. సో అప్పుడు మిమ్మల్ని ఘనపరచనక్కర్లేదు నేను, ఎందుకంటే అది దేవార్పితం అని చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ఘనపరచక్కర్లేదు. ఆ ఆజ్ఞ నేను పాటిస్తున్నాను నేను, ఎందుకంటే దేవుడికి ఇచ్చేస్తున్నాను ఆ డబ్బులు, మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను దేవుడికి ఇస్తున్నాను కనుక అది స్టిల్ నేను ఆజ్ఞను పాటిస్తున్నట్టే లెక్క. కానీ అది నేను ట్రాన్స్ఫర్ చేశాను కనుక ఇక్కడది అక్కడికి పెట్టాను నేను అని అక్కడ ఉన్న ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు ఈ దేవాలయపు ఖజానాకి డైవర్ట్ చేయడం జరిగింది. ఎవరు? ఈ శాస్త్రులు పరిసయ్యులు. అక్కడ ఎవరు కూడా నిజంగా దేవుని పట్ల విశ్వాసముతోనూ భక్తితోనూ ఆరాధనతోనూ ఎవరు కూడా ఏ పని కూడా చేయడం లేదు. 400 సంవత్సరాలు అయింది వారు దేవుని నుంచి తప్పిపోయి, పూర్తిగా తప్పిపోయి, ముందు కూడా తప్పిపోయి ఉన్నారు. సో వారందరూ కూడా ఈ పారంపర ఆచారాలు మొదలుపెట్టి మీరు ఏమి చెప్తారంటే, మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఆ ఆజ్ఞని చేసి చేయకుండానట్లుగా ఉండునట్లు మేము ఒక కొత్త ఆచారాన్ని సృష్టిస్తున్నాం మేము, దాన్ని మీరు పాటించండి. ఏమని? అమ్మా నాన్న ఇదిగో మీకు నేను డబ్బులు ఇవ్వాలి, కానీ నేను దేవునికి ఇవ్వబోతున్నాను నేను, సో మీకు ఇవ్వకపోయినా కూడా నేను ఆజ్ఞను పాటించినట్లే అని ఆ ఆచారం అడ్డం పెట్టుకుని
ఆ డబ్బులన్నీ కూడా వీరు తీసుకోవడం జరిగింది. యాక్చువల్ గా ఏం చేయాలి, అతను ఏం బోధించాలి వారికి? మీరు తండ్రిని తల్లిని ఘనపరచాలి, మీ దేవుణ్ణి కూడా మీరు ఘనపరచాలి. అతను ఏం చేస్తున్నాడు? మిగిలిన డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకున్నట్లు ఆ తల్లికి తండ్రికి రావాల్సిన ఆ ఘనతను అవన్నీ కూడా డైవర్ట్ చేసి దేవునికి ఇస్తున్నామని చెప్పి ఆ ఆజ్ఞను పూర్తిగా నిర్వీర్యము చేసేశారు. మళ్ళీ చదువుతున్నాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి ఆ మాట. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై, 3వ వచనం, దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? వారు అతిక్రమిస్తున్నారు, వారు చెప్పట్లేదు, ప్రభు ఎక్స్పోజ్ చేసి చెప్తున్నారు మీరు అతిక్రమిస్తున్నారని. ఎలా అతిక్రమిస్తున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించి వాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాను. అది స్ట్రైట్ గా ఉన్న ఆజ్ఞ. ఆ ఘనపరచడంలో వారిని చూసుకోమని కూడా ఉన్నది. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనం అగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల, ఆ స్టేట్మెంట్ ఇస్తే చాలు. మీరు ఆ స్టేట్మెంట్ లో ఏమవుతుంది? అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదు, నువ్వు అక్కడ చెయ్యక్కర్లేదు, ఎందుకంటే నువ్వు దేవునికి ఇచ్చేస్తున్నావు కదా, గొప్ప పని చేసేస్తున్నావు కదా. సో అది దీనికి సబ్స్టిట్యూట్, ఈ ఆజ్ఞకి సబ్స్టిట్యూట్. అది నువ్వు దేవునికి ఇచ్చేస్తే చాలు, నీ తల్లిని తండ్రిని నువ్వు ఘనపరచనక్కర్లేదు అని అబద్ధపు బోధలు చెప్పి అక్కడ ఇశ్రాయేలు ప్రజలను మోసం చేసి వారిని అందరినీ కూడా దేవుని ఆజ్ఞ మీరునట్లుగా అతిక్రమించినట్లుగా ఈ శాస్త్రులు పరిసయ్యులు అక్కడ చేయడం జరిగింది. అందుకని ప్రభువు వారు బాహ్యంగా ఉన్న ఈ చేతులు కడుక్కోవడం గురించి మాట ఎత్తితే ఆ సమాధానం 2 రకాలుగా ఇవ్వచ్చు. ప్రభు చేతులు కడుక్కోవడం అనేది మా సొంత విషయము, మీరు ఎందుకో చెప్పి వెళ్ళిపోమని చెప్పచ్చు, నేను మీకు సమాధానం చెప్పను అని చెప్పచ్చు. కానీ ప్రభువు క్లియర్ గా వారిని ఖండించుటకు, వారి హృదయాంతరంగంలో ఉన్న మోసమును బయటకి తీసుకొచ్చి వారి కళ్ళ ముందే వారికి చూపించుటకు ఇంకొక ఎదురు ప్రశ్న వేసి వారు ఏం చేస్తున్నారో దానిది ఎక్స్పోజ్ చేశారు. ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? అమ్మో ఇదిగో శాస్త్రులు అంటే వీరికి దేవుని వాక్యం బాగా తెలుసు, వీరు చెప్పినంతా రైటే, ఇదిగో అలా చెప్తే అలా సబ్స్టిట్యూట్ అయిపోతుంది అనమాట, నేను మా అమ్మ నాన్నని ఏం చూడక్కర్లేదు, దేవుడికి ఇచ్చేస్తే చాలు డబ్బులు అని చెప్పి వీళ్ళు మోసంలో పడిపోయి మామూలు సాధారణ జనమంతా కూడా దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తున్నారు. ఎవరో క్వశ్చన్ చేయట్లేదు. మొట్టమొదటి ప్రశ్నించింది ఎవరంటే యేసయ్య అక్కడ. ఎందుకంటే వారికి జ్ఞానం కూడా లేదు, అక్కడ ఉన్న వారికి, మామూలు సాధారణ ప్రజలకి. జ్ఞానం ఉన్న వీరేం చేస్తున్నారు? దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకనే మీరు తాళం చేతులు మీ దగ్గర పెట్టుకుని మీరు వెళ్ళనివ్వరు. నిజం మీకు, సత్యం మీకు తెలుసు, ఆ సత్యాన్ని మీరు పాటించరు, పక్కనోడిని పాటించడానికి కూడా అవకాశం మీరు ఇవ్వరు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ విధంగా వారు చేయడము జరిగింది. ముందుకు వెళ్దాము. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఆ ఆచారాలు మీరు పెట్టి మరి దేవుడిచ్చిన ఆ శ్రేష్టమైన ఆ ఆజ్ఞనే మీరు నిరర్ధకం చేసేస్తున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి, నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునది ఏ మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. సో ఆ విధంగా వారిని ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఒక మాట అన్నారు, మీరందరూ కూడా హిపోక్రైట్స్. అంటే లోపలికి మీ అంతరంగంలో ఒకటి ఉంటుంది, సమాజానికి మీరు వేరొక విధంగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుంటారు. మంచివారులాగా, దేవుని ధర్మశాస్త్రము ఆచరించే వారిలాగా మీరు బయట మనుషులకు చూపించుకుంటారు, కానీ మీ లోపల ఉన్నదంతా కూడా అబద్ధము, మోసము, ఆజ్ఞాతిక్రమమే. అందుకనే మీ గురించే యెషయా ప్రవచనంలో రాశాడు ఏమని? పెదవులతో మీరు ఏం చేస్తారు? మీరు నన్ను ఘనపరుస్తారు, కానీ హృదయం ఎక్కడుంది? దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అది ప్రవచనం. ఏమని? మనుష్యులు కల్పించిన పద్ధతులు. జాగ్రత్తగా గమనించండి. అనేక విషయంలో మానవులు తమకు తాము సృష్టించుకున్న ఈ ఆచారాలు, పద్ధతులు,
ముట్టకూడదు, తినకూడదు, ఇది అపవిత్రము, ఇది అపచారము, ఇవన్నీ కూడా మనుష్యులు కల్పించినవన్నీ ఏం చేస్తున్నారు? వీళ్ళు బోధిస్తున్నారు తిరిగి. సృష్టించడం ఒక తప్పు, సృష్టించిన బోధించి ఎదుటి వాడిని కూడా తప్పుదోవ పట్టించడం ఇంకొక పెద్ద తప్పు. ఆ రెండు కూడా వీరు చేస్తున్నారు అని అది చేసి వారు వ్యర్థముగా ఆరాధించుతున్నారు. సో అలా చేస్తూ వారు నాకు ఇస్తున్న ఈ ఘనత, ఈ ఆరాధన అంతా కూడా అది మోసమే, వ్యర్థమే అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి అప్పుడు జన సమూహములు వైపు తిరిగారు. ఇప్పుడు వారితో మాట్లాడిన ప్రభువు అక్కడ మనుషులను చూసి, మీరు ఇప్పుడు గ్రహించండి, సత్యం ఏంటంటే బాహ్యంగా ఉన్న ఆహారము మనుషుని లోపలికి వెళ్ళి అది ఏమీ కూడా అపవిత్రపరచదు. ఏది కూడా, ఎటువంటి ఆహారమైనా కూడా ఆ మనిషిని అపవిత్రపరచదు. కానీ మనిషి లోపల నుంచి బయటికి వచ్చేది, మనిషి లోపల నుంచి బయటికి వచ్చేది ఏమిటి? మాటలు. ఆ మాటలు, చేతలు, ఇవన్నీ కూడా హృదయంలో ఉత్పన్నమయ్యి చేతలలాగా, మాటలలాగా, ఆలోచనలుగా బయటకు వస్తుంటాయి. ఇవన్నీ ఆ మూడు విషయాల్లో అది మనిషిని అపవిత్రపరుచున్నది, కానీ లోపలికి వెళ్ళే ఆహారము కాదు. ఎందుకంటే ఆహారం లోపలికి వెళ్ళి అది మలమూత్రముల ద్వారా బయట వెళ్ళిపోతుంది మామూలుగా. సో నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన, పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును, వారి జోలికి పోకుడి. సో ఈ శాస్త్ర పరిచయాలు ఏం చేశారు? ప్రభు దగ్గర ధైర్యంగా చెప్పే ధైర్యం లేక, ఎదురుగా చెప్పే ధైర్యం లేక శిష్యుని పిలిచి చెప్తున్నారంట, ఆయన చెప్పిన దానికి మేము అఫెండ్ అయ్యాం మేము అని. ఆ శిష్యులు వచ్చి మళ్ళీ ఆ మాట మోసుకొచ్చారు ప్రభు దగ్గరికి. మీరు అన్న మాట ఏ మాట అన్నారు? మీరు వేషధారులు, మీరు ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు అని వారు అందరి ముందు కూడా దేవుడు ప్రభు ఎక్స్పోజ్ చేసినప్పుడు వారు తట్టుకోలేక పక్కకి వెళ్ళి శిష్యులను పిలిచి, ఇదిగో మీ ప్రభు మమ్మల్ని ఇలా అంటున్నాడు, మేము చాలా అఫెండ్ అయ్యాం, మేము బాధపడుతున్నామని చెప్పినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ శిష్యులు ఆ మాట మోసుకొచ్చి చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడును. వీళ్ళందరూ హృదయములు లేక నోటితో ఆరాధిస్తున్నారు, వేషధారులుగా ఆరాధిస్తున్నారు. ఈ మొక్కలన్నీ ఏ మొక్కలు? గురుగులు. అవి ఎక్కడ ఉంటాయి? పక్కనే ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుంది అది? ఆఖరణ తీర్పు దినమున దేవదూతలు వచ్చి వాటిని పెకిలించి కట్టలు కట్టి నరకంలో పడేస్తారు. సో దేవుడు నాటని ఈ మొక్కలు పెళ్లగింపబడును. చూడండి, జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఎవరు నాటారు? ఆ ఉపమానంలో మనం జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే అక్కడ దేవుడు, ఆ పొలము లోకము, దేవుడు నాటినవి గోధుమలు అంటే విశ్వాసులు. సాతాను నాటినది ఎవరిని? అవిశ్వాసులని, గురుగులు. గోధుమలు గురుగులు కలిసే పెరుగుతాయి. ఆ విధంగానే ఈ రోజు శిష్యుల పక్కన వారు శాస్త్ర పరిచయలు నిలబడి ఉండడం జరిగింది. కానీ దేవుడు ఆ మాట క్లియర్ చెప్తున్నారు ప్రత్యేకంగా. నా తండ్రి, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. ఎప్పుడు గురించి చెప్తున్నారు? ఫ్యూచర్ గురించి చెప్తున్నారు. పెళ్లగింపబడును అంటే తీసుకుని నరకంలో పడవేయబడుదురు వాళ్ళందరూ, వారి జోలికి పోకుడి. వారు అలాగే మాట్లాడతారు, మీరు వెళ్ళొద్దు, నేను వాళ్ళతో డీల్ చేస్తున్నాను, మీరు వారి జోలికి పోకుడి. వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనెను. సో వీళ్ళందరూ గ్రుడ్డివారయ్యి ఆల్రెడీ ఏమీ తెలియని గ్రుడ్డివారుగా ఉన్న మనుషులందరినీ కూడా నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏమవుతుంది? గ్రుడ్డివాడు తీసుకెళ్తే ఇద్దరూ కలిసి గోతులో పడతారు. సో వీరి బోధ విన్న వేరొక గుడ్డివాడు కూడా, వీరు కూడా గుడ్డివాడు గనుక ఇద్దరు కానీ నరకంలోకి వెళ్ళిపోతారు. సో సరి అయిన బోధ వినడము కూడా అంత ప్రాముఖ్యం. సో గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయన అడుగగా, మరి అంత క్లియర్ గా చెప్పినా కూడా పేతురుకి ఇంకా అర్థం కాలేదు. అంటే నోట పడునది మనిషిని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది ఏ అన్న మాట కొద్దిగా క్రిప్టిక్ గా ఉన్నది. అది అంటే సాధారణ భాషలో లేకపోయేసరికి పేతురుకి డౌట్ వచ్చింది. వెంటనే, ప్రభా మళ్ళీ నువ్వు ఉపమానం చెప్తున్నావు, నాకు కొద్ది క్లియర్ గా కావాలి, నాకు అర్థం కావట్లేదు అని పేతురు ఏమన్నాడు? ఈ ఉపమాన భావం మాకు తెలుపమని ఆయన అడగగా, ఆయన, మీరును ఎంతవరకు అవివేకులై ఉన్నారా? అంటే నేను ఇంతకాలం మీతో క్రిప్టిక్ గా మాట్లాడుతున్నప్పుడు ఈ పాటికి నా భాష అర్థమైపోవాలి, మీకు నా శైలి అర్థమైపోవాలి.
అంటే ప్రతిదీ నేను అన్ని విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉండకూడదు మీకు. ఎందుకంటే ఉపమాన భావముగా నేను ప్రజలకు చెప్పి మీకు నేను అర్థం ఇంతకు ముందు చెప్పినప్పుడు మీకు ఆ శైలి, ఆ నా క్రిప్టాలజీ మీకు అర్థమైపోవాలి ఈ పాటికి. అందుకనే ఇంతవరకు అని ఎందుకన్నానంటే ఆల్రెడీ ఇంతకు ముందు శిష్యులతో ఉపమాన రీతిగా అనేక విషయాలు చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు కనుక అన్ని కూడా పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంటాయి అన్న విషయం అర్థం చేసుకుంటే వీళ్ళు వెంటనే ఆత్మీయంగా ఈ మాటలు అర్థం చేసుకొని ఉండవలసింది ఆ పాటికి. కానీ పేతురు మాకు కావాలి, మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు అడిగేసరికి మీరు ఎంతవరకు అవివేకులై ఉన్నారా అన్న ప్రశ్న వచ్చింది అక్కడ. అంటే దానికి బ్యాక్గ్రౌండ్ అది. ఎందుకు ప్రభు ఊరికనే వారిని ప్రశ్నించారు కదా, ఆ ప్రశ్నించారంటే అర్థం ఏముంది, దానికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఈ పాటికి మీరు నా క్రిప్టిక్ లాంగ్వేజ్, నా బోధ యొక్క అంతరార్థము మీరు గ్రహించగలిగే పరిస్థితికి వచ్చేసి ఉండాలి. నాతో అంతసేపు ఉన్నారు కనుక అది అని చెప్పి మరి కాదనక పేతురికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయములలో నుండి వచ్చును. అది సో నోట్లోంచి ఇన్ అవుట్ నాలుక అదే మరి నోట్లోకి ఇన్ లేదంతా కూడా ఫుడ్ వెళ్తుంది. మాటలు నోట్లోకి వెళ్ళవు కదా, మనందరికీ తెలుసు. మాటలు నోట్లోంచి బయటకు వస్తాయి, ఆహారం నోట్లోంచి బయటకు రాదు కదా. ఎక్సెప్షన్ ఆఫ్ వామిటింగ్, అది ఆహారం కూడా కాదు. అది పక్కన పెడితే మామూలుగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నోట్లోండి బయటకు వచ్చినది అని ఆలోచిస్తే, ఎవరన్నా ఆలోచిస్తే ఏమర్థం అవ్వాలి, మాటలు బయటకు వస్తాయి. సో కనుక ఆ మాటలు ఏ విధంగా వస్తాయి అనేది ఇంకా డీటెయిల్ గా ప్రభు చెప్పడం జరిగింది. నోట నుండి బయటకి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. దురాలోచనలు, ఫస్ట్ ఆలోచనలతో స్టార్ట్ చేశారు ప్రభు. ఎందుకంటే ఆలోచన లేకుండా క్రియ ఉండదు. ఫస్ట్ థాట్ విల్ బికమ్ అన్ యాక్షన్. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. పాపానికి సంబంధించిన అనేక రకములైన ఎలిమెంట్స్ అన్ని కూడా అది మొదలయ్యేది ఎక్కడ, మీ హృదయంలో. ఎందుకంటే మనిషి పాపములో పుట్టిన మనిషి, పాపము నైజముతో పుట్టిన మనిషి కనుక మీ హృదయంలోంచి అవి బయటకు వస్తాయి. మనుషుల హృదయంలోంచి అవి అపవిత్రపరుస్తాయి. దాన్ని గూర్చి మీరు సొల్యూషన్ వెతుక్కోవాలి. మీరు అది కాకుండా దాని గురించి ఆలోచించకుండా బయట నుండి లోపలికి వెళ్లే దాని గురించి ప్రత్యేకంగా అంత సమయం వెచ్చించి దాని కొరకు ఆచారములు పెట్టి బాగా కడుక్కున్నామా, బాగా తిన్నామా, అన్ని తినకుండా కొన్ని ఏరుకుని తిన్నామా, ఏది అపచారము ఏది అపవిత్రము, ఇటువంటి వాటి మీద ఫోకస్ పెడితే ఏం జరుగుతుంది? ప్రభు ఏమంటున్నారంటే మీ గమనమే మారిపోయింది. మీరు ఎటు వెళ్ళాలో మీరు పూర్తిగా మీరు మోసపోయారు, మీరు గుడ్డివారు. మీరు జ్ఞానం ఉన్నవాడు, తెలివైన వాడు, దేవుని మీద ఆసక్తి ఉన్నవాడు, తన పాపను కడుక్కోవాలనుకున్నవాడు ఏం చేస్తాడు? తన హృదయంలోంచి ఏది తన అపవిత్రపరుస్తుందో తెలుసుకొని దానికి సంబంధించిన సొల్యూషన్ ఎక్కడున్నది, యేసయ్య దగ్గరే ఉందని చెప్పి వెతుక్కుని ప్రభు దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఆ రెండిటికి గల ఆ వ్యత్యాసాన్ని ప్రభువు చూపెడుతున్నారు. నోటి లోపలికి వెళ్ళదని, నోటికి లోపల నుండి బయటికి వచ్చినది. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయటం మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. సో అక్కడ కంక్లూడ్ చేశారు ప్రభువు. సో చేతులు కడుక్కోకపోవడం వల్ల ఏదేమి కూడా మనిషిని అపవిత్రపరచదు. అపవిత్రపరిచేది ఏమిటి అంటే నోటి మాటలు. నోటి మాటలే కాదు, హృదయాలోచనలు. ఆ హృదయాలోచనల ద్వారా క్రియలుగా మారే అనేక రకములైన పాపంలో, ఆ పాపం లిస్ట్ చేసి మరి ప్రభు చెప్పడం అక్కడ జరిగింది వారందరికీ. సో ఆ రకంగా జన సమూహాన్ని పిలిచి అక్కడ పేతురు ఆ ప్రశ్న అడిగినప్పుడు పేతురు కూడా పూర్తిగా ఆ భావాన్ని, ఉపమాన భావాన్ని బోధించడము జరిగింది. సో ఆ నెక్స్ట్ ఆ గెన్నెసరేత్ అనే ఈ ప్రాంతంలో ఈ కాన్వర్సేషన్, ఈ సంభాషణ శాస్త్రులు, పరిచయులతో, జనసమూహముతో, పేతురుతో, శిష్యులతో కూడా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రభువు ఉత్తర దిక్కున ఉన్న 2 పట్టణాలకి వెళ్ళారు. సో మనం ఆ ఎపిసోడ్ 21వ వచనం నుంచి మనం చూస్తాం ఇక్కడ. అయితే యాజ్ యూజువల్ ఈ మాట మార్కు సువార్తలో కూడా రాయబడిందని చెప్పాను కదా ఇందాక.
ఇదే ఎపిసోడ్ గెన్నెసరేతులో ప్రభువుకి మనుషులకి మధ్య జరిగిన ఈ సంభాషణ మత్తయి సువార్త, మార్కు సువార్త ఈ రెండిట్లో కూడా రాయడం జరిగింది. సో మనం మార్కు సువార్తలో కూడా ఈ సంభాషణను చూసి అప్పుడు ఆ నెక్స్ట్ ఈవెంట్, ఆ నెక్స్ట్ జర్నీ తూరు సీదోనికి ప్రభు వెళ్ళి అక్కడ ఏం చేశారు అనేది చూద్దాం. అందరం కూడా మార్కు సువార్తకు వెళ్ళి ఇదే సంభాషణ, అది రెపిటేషనే కానీ మనం చదవాలి. ఎందుకంటే చిన్న చిన్న మాటలు అక్కడ లేనివి ఇక్కడ ఉంటాయి, ఇక్కడ లేనివి అక్కడ ఉంటాయి, అవి గమనించాలి మనం. సో మార్కు సువార్త 6వ అధ్యాయము ఎండింగ్ వచ్చాం కదా, 6వ అధ్యాయంలో 53వ వచనము. ఎందుకంటే 52 వరకు సముద్రంలో జరిగిన ఈవెంట్ అది. సో సముద్రంలో ప్రభువుని ఎక్కించుకుని దోణిలో ఎక్కించుకున్న తర్వాత వారు అద్దరికి కపెర్నహూముకు వచ్చి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది 53 నుంచి రాయబడింది. సో 6:53 మార్కు సువార్త. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. సో తర్వాత కపెర్నహూములో ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత యోహాను సువార్త అక్కడ నుంచి గెన్నెసరేతుకు వచ్చి అక్కడ దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలు పెట్టిరి. ఈ మాట మత్తయి సువార్తలో కనపడదు మనకి. మంచముల మీద మోసుకొచ్చారు అన్న మాట మాకు మార్కు సువార్తలోనే ఉంటుంది. మంచముల మీద కూడా మోసుకొచ్చి ఆయన యొద్దకు తీసుకొచ్చారు. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మనం ఆల్రెడీ చూసుకున్నాము మత్తయిలో. ముందుకు వెళ్దాం. 7వ అధ్యాయము. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులు అందరును పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇంకొక ఆచారం ఉంది. ఎప్పుడైనా బయట సంతకు వెళ్ళొస్తే నీళ్లు చల్లుకుంటారు, అంటే చిలకరింపు. ఒకటి చేతులు కడుక్కోవడం అనేది ఒక ఆచారము. నీళ్లు తీసుకుని చిలకరించుకుంటారు, అంటే శుద్ధి చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళని ఎందుకు బయటకు వెళ్ళి అపవిత్ర పడిపోయారు అంటే మలినము బయట ఉందనుకుంటున్నారు వీరు. మేము సంతకు వెళ్ళాం కాబట్టి అక్కడ మేము అపవిత్రం అయిపోయామేమో, పాపుల మధ్య తిరిగేసాం కదా మేము, ఆ పాపం మాకు అడ్డుకుపోయిందేమో, ఇలాగా 4 చుక్కలు వేసేసుకుని అలా శుద్ధీకరణ చేసేసుకుందాం మనము అని ఒక ఆచారాన్ని వారు సృష్టించారు. ఏం గ్రహించట్లేదు వారు? గుడ్డివారు అయ్యుండి ఆ మలినము వారి లోపల ఉంది. వారి మాటల వలన వారు అపవిత్రపరచబడమే కాకుండా మిగిలిన వారిని కూడా అపవిత్ర చేస్తున్నారు వీరు అన్న విషయం వారికి తెలియదు. సో అందుకని ఈ ఆచారాల గురించి అలా చెప్పడం జరిగింది. ఏమని? వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారాలను వారు అనుసరించడి వారు. సో ఆ బాహ్యంగా జరుగు ఈ శుద్ధీకరణ అంటే చాలా కేర్ఫుల్ గా, చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళు ఆ ఆచారంలో పెట్టి వారు చేయడం జరిగింది. ఇదంతా కూడా మన మార్కు సువార్తలో కనపడుతుంది. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను. వెంటనే ప్రభు వారితో చెప్పినని చెప్పి ఇక్కడ మార్కు సువార్తలో యెషయా గ్రంథం యొక్క ప్రవచనము డైరెక్ట్ గా రాయబడింది. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములన్నీ బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మీరు సృష్టించిన ఆచారం ఇంపార్టెంట్ కనుక దానికి దేవుని ఆజ్ఞ ఉంటే దాన్ని పక్కన పెట్టినా సరే మీ ఆచారము జరిపించుకోవడం అనేది మీకు ముఖ్యము. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు
తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పెను కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీయూ చేయనియ్యక. చూసారా అక్కడ ఏం జరుగుతుంది? ఆ మనుష్యుని ఈ ఆచారంలో బంధింపజేశారు. కుర్బాన్ అని ఒక మాట చెప్పమన్నారు. కుర్బాన్ అంటే ఏంటి? సాక్రిఫైస్. కోర్బాన్ అనే మాట అర్థం ఏంటంటే, కుర్బాన్ అనేది మన హిందీలో ఉర్దూలో వాడే మాట, అదే అక్కడి నుంచి వచ్చిన మాట అది. కుర్బాన్ అంటే సాక్రిఫైస్. దేవుడికి ఇచ్చేస్తున్నాం, అది నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అంతకంటే గొప్ప పని చేస్తున్నాను నేను, దేవుడికి ఇచ్చేస్తున్నాను. ఆ దేవుడికి ఇచ్చినది ఎక్కడికి వెళ్తుంది? దేవాలయపు ఖజానాకి వెళ్తుంది. దేవాలయం ఎవరి చేతిలో ఉన్నది? శాస్త్రులు, పరిసయ్యులు, తర్వాత ప్రధాన యాజకులు, అన్న, కైప, వారు హెడ్డింగ్ కదా, సన్ హెడ్రిన్, వీరందరూ కూడా ఆ దేవాలయపు ఆచారములన్నింటినీ కూడా ఓవర్సీ చేసే మనుషులు. సో డబ్బులందరూ ఎక్కడికి వెళ్తున్నాయి? వీళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఈ ఆచారాలు సృష్టించడానికి గల కారణం కూడా అదే. మనుష్య పారంపర్యాచారం సృష్టించి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు దేవుడు అన్న మాట ఉపయోగిస్తే అది ఇక్కడ పెట్టేస్తే అక్కడ నుంచి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి అని 2 ఆజ్ఞలు మీరు పాటించక్కర్లేదు. అక్కడ పక్కన పెట్టి దాన్నే ఇక్కడ డైవర్ట్ చేయండి. అప్పుడు మీ డబ్బులు మీకు మిగులుతాయి, మీరు ఆజ్ఞ పాటించినట్టు ఉంటుంది. ఎందుకంటే కుర్బాన్ అని చెప్పి తీసుకొచ్చేసారు కదా. అలాగనే మీరు దేవుణ్ణి సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది, మాకు కూడా డబ్బులు వస్తాయి. అది ఆ ఆచారం యొక్క వెనకాతలున్న అతి క్రూరమైన ఒక పన్నాగము. ఈ ఆచారం మామూలుగా రాలేదు, అది దాని వెనకాల అంత కారణం ఉంది. దాన్నే ప్రభువు అక్కడ బయలుపరుస్తున్నారు. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితము అని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనియ్యక మీరు అడ్డుపడుతున్నారు. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. అక్కడ ఏది జరగాలో అది జరగకుండా మీరు అడ్డుపడుతున్నారు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఇది ఒకటే కాదు, ఇది నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇలాంటివి మీరు చాలా చేస్తారు మీరు. అప్పుడు ఆయన జన సమూహమును మరల తన యొద్దకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు, కానీ లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయునను. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? ఇందాక అక్కడ ఏముంది? మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా? కరెక్టేనా? అది ఒక్కసారి మత్తయికి వెళ్దాం. ఆ మాట డిఫరెన్స్ ఉన్నది అక్కడ డెఫినెట్ గా. చూడండి, మత్తయి 15:16 ప్రభు అన్న మాట మరి చదువుతున్నాను నేను. ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా. మార్కు సువార్తలో మాట, మీరును ఇంత అవివేకులై ఉన్నారా. 1 టైం, 2 క్వాంటిటీ. గమనించారా? ఇంతకాలము నాతో ఉండి కూడా మీరు ఇంకా అవివేకులై ఉన్నారా. 1, మీరు ఇంత అవివేకులా అంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి. మీరు ఇంకా ఎంత అమాయకులుగా ఉండిపోయారా మీరు. ఆ 2 మాటలు ప్రభు మాట్లాడారు అక్కడ 100% ఎందుకంటే అలా మామూలుగా రాయబడదు దేవుని వాక్యం ఎప్పుడు కూడా. సో మీరు ఎంతవరకు అవివేకులుగా ఉన్నారా? నాతో పాటు ప్రయాణించిన ఇన్ని నెలల కొలది నాతో ఉన్నారు మీరు ఇంత అవివేకులా? మీకు ఇంత జ్ఞానము దేవుడు మీకు అందిస్తూ ఉండగా ఈ చిన్న ఉపమానాన్ని మీరు ఆత్మీయంగా మలుచుకోగలలేరా అని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు అన్నమాట. ప్రశ్నించి ముందుకు వెళ్ళిపోయారు. వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. ఇక్కడ ఒక మాట చెప్పారు చూడండి, వెలుపలి నుండి బయటకు వెళ్ళినది ఏం చేస్తుందంట?
అపవిత్రంగా చేయజాలదు. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. అంటే ఆ ఆస్పెక్ట్ ఆఫ్ ఈటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనేది మాట అక్కడ అన్ని పవిత్రపరచడం అర్థం ఏంటి అంటే అది కడుపులోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది కనుక ప్రతి భోజన పదార్థం కూడా తినదగినదే. అందులో భోజన పదార్థములలో దగనిది అనేది ఏది ఉండదన్నమాట. మొదటిది అది భోజన పదార్థం అయి ఉండాలి. అంటే రోడ్డు మీద రాయి తీసుకుని ఇది తినదగినది అని అనం కదా మనం. అదనమాట ప్రభు. ఒకటి భోజన పదార్థముగా ట్రీట్ చేయబడిన ఎడల అందులో మీరు మళ్ళీ సెగ్రిగేట్ చేసి ఇది పవిత్రము ఇది అపవిత్రము అని చెప్పకుండా అన్ని కూడా భోజన పదార్థము అనేది ఏదన్నా ఉంటే అది పవిత్రపరచబడింది. ఎందుకు? అది కేవలము కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలోకి వెళ్ళిపోయే ప్రక్రియ మాత్రమే చేస్తుంది. అది హృదయంలోకి ఎంటర్ అవ్వదు. ఫుడ్ అనేది హృదయం అనేది ఆత్మీయమైనది, భోజనం అనేది శారీరకమైనది. ఆ రెండు కలవదు. అయితే మీ లోపల నుంచి వచ్చేది ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇందాక ఆల్రెడీ మత్తయిలో చూసుకున్నాం ఇదంతా. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యులను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును ఆర్టిఫిషియాలిటీ, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇందాక మత్తయిలో ఉన్న లిస్ట్ కి ఇంకా ఎడిషనల్ గా ఉంది. అంటే ప్రభు యాక్చువల్ గా చెప్పింది ఇది అది కలుపుకొని మొత్తం చెప్తే ఎన్ని ఉన్నాయో అది ఒక్క స్టేట్మెంట్ లో చెప్పారు ప్రభు. అయితే అక్కడ మత్తయి కొన్ని రాయడం జరిగింది, మార్కు పూర్తిగా మిగిలిన కూడా పెట్టి రాయడము జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే పాపమునకు సంబంధించిన ప్రతిదీ కూడా లోపల హృదయంలోంచి బయలుదేరి అవి మనిషిని అపవిత్రపరుస్తాయి. అదే పాప మనిషి పాపి అని ఎలా చెప్తున్నారు దేవుడు? మీ లోపల మీ హృదయాంతరంగంలోంచి వచ్చే మీ మాటలు, చేతలు, ఆలోచనలు, ఈ మూడు థాట్స్ అండ్ యాక్షన్స్ అండ్ డీడ్స్ అండ్ వర్డ్స్ థాట్స్ అండ్ డీడ్స్, ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. సో ఆ మాట అక్కడున్న జన సమూహములకు చెప్పి మరి ప్రభు అక్కడ గెన్నెసరేతులో ఉన్న ఆ చిన్న సమయంలో జరిగిన ఆ పరిచర్య ముగిసింది అక్కడ. సో వెంటనే ప్రభు గెన్నెసరేతు దగ్గర నుంచి ఇంకొక ప్రదేశానికి బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు? నేను ఒకసారి మ్యాప్ షేర్ చేస్తాను. నేను ఈ మ్యాప్ తీసివేసి రైట్. సో మనం గలిలయ సముద్రం దగ్గర ఈ మత్తయి 14వ అధ్యాయము, మార్కు 6, లూకా 9, యోహాను 6 జరిగిన సందర్భము. సో బెత్సైదా నుంచి కపెర్నహూము, కపెర్నహూము నుంచి ఆ మగ్దాలాకి కపెర్నహూముకి మధ్యలో ఉంటుంది గెన్నెసరేతు. సో ప్రభు అక్కడ ఇప్పుడు దాకా మనం చదువుకున్న ఈ ఈవెంట్ జరిగింది. అక్కడ నుంచి ప్రభు ఏం చేశారంటే అక్కడ ఉత్తర దిక్కునున్న సైరో ఫినీషియా, సైరో అంటే సిరియా, సిరియా దేశము, ఫినీషియా అనే ఇంకొక ప్రాంతము, ఈ రెండు కలిపి అక్కడ ఈ లైట్ ఏం కలర్ అది, ఆరెంజ్ కలర్ అనుకుందాము, లైట్ ఆరెంజ్ కలర్ లో ఉన్న ఆ లైట్ బిస్కెట్ కలర్ లో ఉన్న ఈ ప్రాంతం అంతటిని కలిసి సైరో ఫినీషియా అంటారు. అందులోనే డమాస్కస్ ఉన్నది, సిజేరియా ఫిలిప్పి అని ఒక పెద్ద టౌన్ ఉంది, టైర్ అండ్ సైడన్, తూరు, సీదోను, ఇవి చాలా ముఖ్యమైన పట్టణములు. ఎందుకంటే ఈ పట్టణములు అక్కడ లెబనాన్ అనే ప్రాంతంలో తీర ప్రాంతములు, మెడిటరేనియన్ మధ్యధరా సముద్రంలో జరిగే ట్రేడ్ అంతటికి కూడా పెద్ద పోర్ట్స్ ఏంటంటే ఈ టైర్ అండ్ సైడన్ అన్నమాట. అన్ని కూడా అక్కడికి వచ్చి అక్కడి నుంచి ల్యాండ్ మార్గంలో ఇస్రాయేల్ దేశానికి వచ్చేవి. సొలొమోను తన దేవాలయం కట్టించినప్పుడు తూరు సీదోను ప్రాంతం నుంచి అనేక వస్తువులను తెప్పించడం జరిగింది. అక్కడున్న ఆ ఓక్స్ ఆఫ్ బైషాన్ అంటారు, ఆ బైషాన్ అనే ప్రాంతం కూడా అక్కడే ఉన్నది. అంటే అక్కడ ఉన్న చెట్లు, అక్కడ ఉన్న చెక్క చాలా నాణ్యమైన చెక్క. సో దేవాలయము కట్టించడానికి నాణ్యమైన చెక్క ఉపయోగించాలని చెప్పి అక్కడున్న ఇంకొక రాజు ఉండేవాడు, హిరామ్ అని చెప్పి రాజు, హురామ్ అని చెప్పి ఇద్దరు ఉండేవారు.
ఒక వ్యక్తి ఏమో పనిలో నేర్పరి, ఒక వ్యక్తి ఏమో రాజు. సో అతని దగ్గరికి వెళ్ళి, ఆ హోరాం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఈ నాణ్యమైన చెక్కనంతా కూడా తెచ్చుకుని దేవాలయం కట్టించడం జరిగింది. జస్ట్ ఆ తూరు సీదోను గురించి చెప్తున్నాను నేను, ఎందుకంటే అక్కడ చాలా హెవీ ట్రేడ్ జరిగే పట్టణంలో అన్నమాట రెండు, తూరు సీదోను. ఆ తర్వాత ఆ తూరు సీదోను సిరియా అనే దేశానికి క్యాపిటల్ సిటీగా కూడా ఉండేవి ఒకప్పుడు. దమస్కు పెద్ద రాజ్యం అవ్వని సమయంలో ఈ తూరు సీదోనే అతి పెద్ద పట్టణములు. ఇవి రెండు ఇస్రాయేల్ దేశంలోన ఉన్న భాగములు కావు. ఇవి ఇస్రాయేల్ దేశము బోర్డర్ సరిహద్దులు దాటి అవతల ఉన్న దేశంలో ఉన్న రెండు ప్రాంతాలు. సో ప్రభువు పుట్టినప్పటి నుండి ఇస్రాయేలు అనే ఈ నేలను దాటి ఇప్పటిదాకా ఒక్కసారి బయటికి వెళ్ళి వచ్చారు. అది కూడా చాలా బహు కొద్ది కాలం. అది మీరందరికీ తెలుసు. ప్రభువు పుట్టినప్పుడు యోసేపు మరియా ప్రభువుని తీసుకుని ఐగుప్తు దేశంలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకు? 2 సంవత్సరముల వయసు గల పిల్లలు, అంతకంటే తక్కువ వయసు గల పిల్లలందరినీ చంపివేయ వాళ్ళని హేరోదు ఆజ్ఞాపించినప్పుడు వారు అక్కడి నుండి బయలుదేరి వేరొక దేశం వెళ్ళిపోమని దేవదూత చెప్పినప్పుడు యోసేపు ప్రభువుని తీసుకుని ఐగుప్తునికి వెళ్ళిపోయాడు. సో ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచాను అన్న ఆ ప్రవచనం నెరవేరుటకు ప్రభు ఆ విధంగా బయటకు వెళ్ళి చిన్న వయసు, బేబీ వయసులో వెళ్ళి వెనక్కి వచ్చారు. తర్వాత 33 సంవత్సరాలు అయిపోయినాయి, 32 సంవత్సరాలు అయిపోయినాయి. తర్వాత ఇదే ద ఓన్లీ అండ్ సెకండ్ ఈవెంట్. ప్రభువు ఇస్రాయేల్ దేశము గడ్డ దాటి బయటకు వెళ్ళడం అనేది దిస్ ఈస్ ద సెకండ్, దిస్ ఈస్ ద లాస్ట్. ఈ ప్రాంతం అన్నమాట. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కూడా వెళ్ళారు. ఒక్కసారి దాటిన తర్వాత ఒక రౌండ్ అలాగా చుట్టూ తిరిగి మళ్ళీ వెనక్కి ఆ డెకాపోలిస్కి వచ్చారు. డెకాపోలిస్కి వచ్చిన తర్వాత అది ఇజ్రాయెల్ దేశం. అది కలర్ లో ఉన్నదంతా కూడా ఇజ్రాయెల్ దేశం. ఎందుకంటే అక్కడ మనస్సే ఎఫ్రాయిం యొక్క రాజ్యం ఉండేది, అదే డెకాపోలిస్ అనే ఈ ప్రాంతంలో. అయితే ఈ గలిలయ ప్రాంతం యొక్క నార్త్ లో ఉన్న ఈ తూరు సీదోన్ లో మాత్రం ఎప్పుడు కూడా ఇస్రాయెల్ దేశానికి సంబంధించిన రాజ్యం కాదది. సో ప్రభువు అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఒక్క ఈవెంట్ లో. అది ఈ 2 అధ్యాయాల్లో రాయబడింది. ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని కలిశారు, ఏం జరిగింది చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగింది. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. సో ఇది అక్కడ జరిగిన ఈవెంట్. సో ప్రభువు గెన్నెసరేతు విడిచి ఆ ముందుకి ఉత్తర దిక్కునున్న ఈ తూరు సీదోను పట్టణ ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మనుషులు ఆయన గురించి తెలుసు. ఎందుకంటే వారందరూ కూడా గలిలయ ప్రాంతంగా వచ్చి చూసి వెళ్ళిన వారు. అక్కడ రాకపోకలు అనేది చాలా కామన్. ఈ రాకపోకల్లో తూరు సీదోను పట్టణ వాసులు అందరూ కూడా యేసు ప్రభు అంటే ఎవరో వారికి బాగా తెలుసు. అద్భుత కార్యములు, సూచక క్రియలు కళ్ళ ముందు చూశారు ఈ గలిలయ ప్రాంతంలో. సో చూసి వారు అక్కడ ఉన్నప్పుడు ఈ ప్రభు అక్కడికి వచ్చారని చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా వారు చెప్పడం జరిగింది. సో ఆ చెప్పినప్పుడు ఒకానొక స్త్రీకి ఆ విషయము అర్థమైంది. ఇదిగో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు అంటే వారందరూ చెప్పుకున్నారు తప్ప ఆ స్త్రీ ఎప్పుడు చూడలేదు యేసయ్యని. వారందరూ ఏం చెప్పుకుంటున్నారు, ఇదిగో మెస్సయ్య, ఇజ్రాయేలు దేశపు దేవుడైన యెహోవా పంపించిన ఆ దైవ కుమారుడు, ఆ మెస్సయ్య, దావీదు వంశంలో పుట్టిన ఆ యేసుక్రీస్తు
ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నారు అన్న వార్త విని ఆవిడ వెంటనే పరిగెట్టుకు వెళ్ళి సంబోధించింది ప్రభువుని. ఆ సంబోధన మనకి ఇంపార్టెంట్. అక్కడ ఏమని సంబోధించింది? ఫస్ట్ మాట, ప్రాంతంలోని కనాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా, లార్డ్. ఆ ప్రభువా అన్న మాటకి చాలా అర్థం ఉంది కదా, మనం ధ్యానించాం. మనం ప్రభువా అంటే ఏంటంటే, నా జీవితానికి ఈ సృష్టికి కూడా నీవు ఏలిన వాడవు అని నేను గుర్తించి నమ్మాను నేను. ఆ ఒక్క ప్రభువా అన్న మాటలు ఇంత అర్థం ఉంది. అంటే నోటితో చెప్పే ప్రభువా వేరు, హృదయంతో చెప్పే ప్రభువాకి ఈ అర్థం ఉంటుంది. నీవు సృష్టికి రారాజువి, నా జీవితానికి రారాజువి అని నేను గుర్తించి నేను నమ్మాను నేను. అందుకే నిన్ను నేను ప్రభువా అని పిలుస్తున్నాను నేను. ప్రభు అవన్నీ చూస్తారు, వెనకాతలున్నవి. నోటితో వస్తే ప్రభువుకు తెలిసిపోతుంది నోటితో వచ్చిందన్న విషయం. హృదయాంతరంగాల్లోంచి ఇంత బ్యాక్గ్రౌండ్ తో ఆ మాట వచ్చింది అంటే ప్రభువుకు తెలిసిపోతుంది. సో ఆ స్త్రీ ఫస్ట్ మాట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా అని సంబోధించి నెక్స్ట్ ఏం చెప్పింది? దావీదు కుమారుడా, దావీదు వంశంలో పుట్టబోయే మెస్సయ్య నువ్వని కూడా నేను గుర్తించాను నేను. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, కంపాషన్ చూపెట్టమని అడుగుతుంది. రిక్వెస్ట్ ఏమున్నది అక్కడ? ప్లీజ్ షో కంపాషన్ ఆన్ మీ, జాలి చూపించమని అడుగుతుంది. నన్ను కరుణింపుము. డైరెక్ట్ గా ఇదిగో నా కూతురు ఇలా ఉంది స్వస్థపరచండి అన్న మాట కాదు, నన్ను కరుణింపుము. నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసను. సో ఆవిడ వచ్చి ఆవిడ యొక్క పరిస్థితిని దేవుని దగ్గర చెప్పుకుంది. ఆ బాధ చాలా ఎక్కువ బాధ, ఎందుకంటే తల్లి కుమార్తె ఏమో దెయ్య పట్టి వికృత చేష్టలు చేస్తూ ఇంట్లో ఉండగా ఆ తల్లి పడే వేదన అసలు అనిర్వచనీయం. అది ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అది. ఆ విషయమై ప్రభు దగ్గరికి వచ్చి కనికరింపుము, నన్ను కనికరింపుము, ఇగో నా కుమార్తె దెయ్యం పట్టి ఉన్నది అని చెప్పి తన కుమార్తె విషయమై అడిగింది. సో వెంటనే ప్రభు ఏం సమాధానం చెప్పారు? అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు. తన పని తను చేసుకుంటున్నారు, సమాధానం చెప్పలేదు. ఆవిడ ఏం చేస్తుంది? రిపీట్ చేస్తుంది ఆవిడ, ప్రభువా నన్ను కరుణింపము, నా కుమార్తెని బాగు చేయి, నా కుమార్తె దెయ్యం పట్టినదై ఉన్నది. అప్పుడు ఆయన శిష్యులు వచ్చారు. ఆమె రిపీట్ చేస్తుంది గనుక అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. సో అలా రిపీటెడ్ గా మన వెనకాతలే ఉంటుంది, కదలట్లేదు ఈవిడ. మీరు ఏదో ఒకటి చెప్తే వెళ్ళిపోతుంది, మీరు ఆవిడ పంపివేయండి, స్వస్థపరచమని కూడా అడగలేదు, మీరు ఆవిడను పంపివేయమని అన్నారు వాళ్ళు. చూడండి, గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా ఆయన వచ్చారు. అప్పుడు వచ్చి సమాధానం చెప్పారు. ఆవిడకి చెప్పారు సమాధానం. ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు. ప్రవచనాల ప్రకారం నేను ఎవరి కోసము ఈ లోకములకు పంపబడ్డాను నేను శారీరకంగా? ఎవరి కోసము అంటే ఇశ్రాయేల్. అందుకని ఇశ్రాయేలు వంశంలో పుట్టాను, ఇశ్రాయేల్ దేశంలోనే నేను ఉన్నాను. నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, నేను అక్కడే 30 సంవత్సరాలు నేను గడిపాను. అక్కడ చుట్టుపక్కల అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక రాజ్యాలు ఉన్నాయి. అక్కడ పక్కన ఎడోమ్ ఉన్నది, కింద ఐగుప్తు ఉన్నది, తర్వాత పైన సిరియా ఉన్నది, బబులోన్ ఉన్నది. ఏ రాజ్యానికి కూడా ప్రభువు బయటికి వెళ్ళలేదు, అక్కడ పరిచర్య చేయలేదు, ఎవరిని స్వస్థపరచలేదు, ఎవరికి దేవుని మాటలు చెప్పలేదు. ఇవంతా మనం చూసాం. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిచయలో కేంద్రీకృతమైన ప్రాంతం ఏంటి అంటే అది ఇశ్రాయేలు దేశము మాత్రమే. సో దానికి సంబంధించి ప్రభు ఇచ్చిన ఆ మాట కూడా ఇదే, నేను ఇశ్రాయేలు ఇంటివారై ఉండాలి, నశించిపోయిన గొర్రెల వద్దకి నేను పంపబడ్డాను. అది దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ. ఇందులో ఒక మర్మం ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఆ మర్మం ఏమిటంటే ప్రభువు శిలువ మరణముకు ముందు చేసిన పరిచర్యకు సంబంధించిన ప్రత్యేకించిన మాట ఇది. శిలువ మరణము యొక్క అప్లికబిలిటీ గురించి కాదు ఈ మాట. ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎందుకు నేను నా బౌండరీస్ దాటి స్వస్థపరచలేదు? నేను కేవలము ఇక్కడ ఉన్న వారికి మాత్రమే ఈ అద్భుత కార్యములు సూచక క్రియలు చేసి వీరి రాజుగా వారు నన్ను గుర్తించాలి. ఎందుకంటే వారికి దేవుడై ఉన్నాను నేను. ఎంతకాలము? 4000 సంవత్సరాల మానవ చరిత్రలో 2500 సంవత్సరాలు ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానములకు దేవుడినై ఉన్నప్పుడు వీరందరూ కూడా నన్ను తృణీకరించుట వలన దేవుడు వారికి ఇచ్చిన ఆ ప్రవచనం ప్రకారం నేను తిరిగి వచ్చి వారిని నేను దేవుని దగ్గరికి తీసుకువస్తాను. అంటే వారికి బోధించి
వారి ఆత్మలను మార్చి, వారి కఠిన్యమైన హృదయములను మార్చి నేను వారిని దేవుడి దగ్గర తీసుకొచ్చి ఒక పని మీద నన్ను దేవుడు పంపించారు. సో కాంటెక్స్ట్ అంతా ఇజ్రాయెల్ దేశం మీదే ఉంటుంది. ప్రభు యొక్క పరిచర్య, ప్రభు యొక్క శారీరక ఆగమనం ఈ భూమి మీద. శిలువ మరణం అనేది మర్మం, ఎందుకంటే దాచి ఉంచబెట్టబడింది. ఇజ్రాయెల్ ప్రజలకే తెలియదు, శిష్యులకి తెలియదు. మరణం అనే మాటకే వారికి ఇష్టం ఉండదు. ప్రభు చనిపోతానంటే వారికి ఇష్టపడేవారు కాదు, ఎందుకంటే అది దాచి ఉంచబడిన మర్మం. సో అందుకని ప్రభువు ప్లెయిన్ గా బయటకి కనపడే ఆయన యొక్క పరిచర్య గురించి మాట్లాడుతూ, ఇదిగో నేను ఇశ్రాయేలు ఇంటి వారై ఉండాలి, వారు నశించిపోయిన గొర్రెలు. ఎందుకంటే వారికి బోధ అవసరం. ఎందుకు నశించిపోయారు? వాళ్ళు నన్ను తృణీకరించారు. కొన్ని వేల సంవత్సరాలు దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి వారు పాపులైపోయి విగ్రహారాధన చేస్తూ నశించిపోయిన ఉన్న ఇశ్రాయేలు దేశానికి నేను రావడం జరిగింది అని ఆయన ఫ్యాక్ట్ చెప్పారు ఆ స్త్రీకి. కాబట్టి అప్పుడు ఏమంటున్నారు? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ఆ మాట విని కూడా ఆమె వచ్చి ఏం చేసింది? మళ్ళీ మ్రొక్కి మళ్ళీ ఏమంది? ప్రభువా నాకు సహాయం చేయము. రిపీట్ సేమ్ వర్డ్, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. మళ్ళీ ఆయన ప్రభు ఏమన్నారు? ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నారు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఈ మాట కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాము. పిల్లల రొట్టె అంటే పిల్లలకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆ సంబంధించిన ఆహారంతో పోలుస్తున్నారు. సో పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు వారికి ఏమి ఇవ్వాలి? తల్లిదండ్రులు భోజనం తీసుకొచ్చి పిల్లలకి ఇస్తారు. సో ఈ కాంటెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఆత్మీయంగాను ప్రభువు యొక్క పరిచర్య విధంగా మార్చుకొని చూద్దాం. మనం ప్రభువు వచ్చి పిల్లలు అంటే ఏమంటున్నారు? ఆల్రెడీ చెప్పారు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రె పిల్లలే పిల్లలు అంటున్నారు ప్రభు. సో ఆ పిల్లలకి రొట్టె ఇవ్వడం. రొట్టె ఏంటి ఇక్కడ? రొట్టె ఏమిటి అంటే స్వస్థపరచుట అని యేసు ప్రభువు ఇచ్చు ఆయన బహుమానము. ఆ సమయంలో అదే ఏమనంటున్నారు ప్రభు? అక్కడ వెళ్ళడం అయితే వెళ్ళారు, బౌండరీ దాటారు, ఉన్నది ఎక్కడ? తూరు సీదోన్లోనే ఉన్నారు ప్రభు. కానీ నేను స్వస్థత మాత్రం నేను ఇవ్వను మీకు. ఎందుకు? అది వారికి చెందినది మాత్రమే. అందుకనే రొట్టెని ఆవిడ అడిగిన ఆవిడ ప్రశ్నకు సాదృశ్యంగా ఈక్వేట్ చేశారు అక్కడ ప్రభు. అక్కడ ఆవిడ ఏమడిగింది? ప్రభువా స్వస్థపరచు నువ్వు అని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఆ స్వస్థత అనేది నేను రొట్టెగా చెప్తూ నీకు ఒక ఉపమాన రుచిగా చెప్తున్నాను. నేను పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె అది, స్వస్థత ఇజ్రాయేలు ప్రజలకు ఇవ్వాల్సినది. దాన్ని తీసుకుని నేను ఇశ్రాయేలు దాటి అన్యజనులకు నేను ఇవ్వను. అది అంటే ప్రభువు పరిచర్యలో ప్రభువు చేసిన స్వస్థత స్పెసిఫిక్ గా బౌండ్ అంటే సరిహద్దులలో ఉండు పరిచర్య మాత్రమే. అందుకనే కావాలని ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు. 33 సంవత్సరంలో 2 ఎపిసోడ్స్ లో బౌండరీ దాటారు. ఒకటి ఐగుప్తు, అది చిన్న బేబీగా ఉన్నప్పుడు. రెండవది ఈ ఎపిసోడ్. అందుకని ఈ ఎపిసోడ్ అంత ప్రత్యేకత ఉంది. ముందుకు వెళ్దాం. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. సో కుక్క పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. సో ప్రభు కుక్క అంటే రోడ్డు మీద ఉన్న కుక్కతో పోల్చలేదు. అక్కడ చాలా మంది ఈ మాటని కొద్దిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. అది ఇజ్రాయెల్ ప్రజలు పిల్లలుని కుక్కలు మీరు అంటే ఆ కుక్కలు లాగా అంటే యానిమల్స్ తో పోల్చున్నట్టు కాదు. అది అంటే ఇంట్లో పిల్లలు కుక్క పిల్లలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. కుక్కలు అనుకుందాం, కుక్క పిల్లలని రాయబడినా కూడా ఇంగ్లీష్ బైబిల్లో డాగ్స్ అనే ఉంటుంది. కాబట్టి ఇంట్లో చిల్డ్రన్ ఉంటారు, డాగ్స్ ఉంటాయి. డాగ్స్ అనేది పెట్ యానిమల్స్, అందరికి తెలిసిన విషయమే అది. అయితే పిల్లల రొట్టె పిల్లలకు ఉన్నప్పుడు పిల్లలకి ఇవ్వాల్సిన రొట్టె ఎవరు కూడా తీసుకుని కుక్క పిల్లలకు ఇవ్వరు. సో ప్రభు ఏమంటున్నారు? పిల్లలు అనేది ఇశ్రాయేల్ ప్రజలే, ఎందుకంటే వారికే వాక్యము ఇవ్వబడింది. ఇప్పుడు వాక్యం దగ్గర కూడా వస్తారు ప్రభు. స్వస్థత రెండవ లేయర్ ఏంటి? అది ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేల్ ప్రజలకి ఇవ్వబడింది. సో పిల్లలకి ముందు ఇచ్చిన ఆ రొట్టె ఎప్పుడు కూడా పిల్లలకే చెందుతుంది, కానీ అది అన్యజనులకు చెందదు. ఎందుకు అన్యజనులకు చెందదు? ప్రభు చెప్పిన మాట ప్రకారం అన్యజనులు ఒకప్పుడు దేవుని పూర్తిగా విసర్జించి ఉన్న సమయంలో దేవుని సంకల్పము చొప్పున ఆ అన్యజనుల్లోంచి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అబ్రహాము ద్వారా ఒక రాజ్యమును, ఒక దేశమును
ఆయన స్థాపించి వారికి దేవునికి సంబంధించిన కట్టడలను వివరించడం జరిగింది. ఆ కట్టడలను వివరించు ఆ ఎపిసోడే మనము ధర్మశాస్త్రము మోషే సైనాయి పర్వతముకు వెళ్లి తెచ్చుకొని ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని కట్టడలు ఆజ్ఞలు వివరించి, మీరు ఈ విధంగా దేవుణ్ణి సంతోషపరుస్తూ దేవుని ఆరాధించాలి. మనం విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు మనలను ప్రత్యేకపరచుకొని ఒక దేశముగా, ఒక జనాంగముగా, ఆయన బిడ్డలుగా, ఆయన మాట మనము విని ఆయన ప్రకారము నడుచుకొని ఆయనకు మహిమకరంగా జీవించి ఈ మాటను అన్యజనులకు కూడా తీసుకువెళ్ళాలి. అది ఉద్దేశము. సో మాట ఎవరికి వచ్చింది? అన్యజనులకు ఎవరికి ఇవ్వలేదు. ఇజ్రాయేల్ దేశం చుట్టుపక్కల ఉన్న ఏ దేశానికి కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము ప్రత్యక్షంగా ఇవ్వబడలేదు, పరోక్షంగా ఇజ్రాయేల్ ప్రజల ద్వారా ఇవ్వబడింది తప్పితే. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ఆ వాక్యం ఇచ్చిన, ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన వాక్యం అనే దేవుడే అక్కడ ఉన్నారు. మళ్ళీ దేవుడు అదే మాట చెప్తున్నారు, నేను ప్రత్యక్షంగా నేను ఇచ్చినది పిల్లలకే చెందుతుంది. ఎవరు వాళ్ళు? ఫస్ట్ వచ్చిన వారు. ఎవరు వారు? ఇశ్రాయేలు ప్రజలు. నేను ఎలాబరేట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ మాట యొక్క ప్రభువు యొక్క ఉద్దేశం కూడా గమనించాలి మనం, వెనక ఉన్న ఉద్దేశం. సో పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, అంటే కుక్క పిల్లలకి చెందనిది గనుక ఇంట్లో ఉన్నా కూడా అవి, ఆ విధంగానే నేను ఇచ్చి ఈ స్వస్థత వీరికే చెందుతుంది, మీకు చెందదు అని చెప్పి ఆ మాట ఆవిడికి చెప్పినప్పుడు ఆవిడికి ఒక బ్రిలియంట్ థాట్ వచ్చింది అక్కడ. అంటే ఆవిడ ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది అన్ని కూడా. ఆయన అన్నారు కదా అని చెప్పి చిన్నబుచ్చుకోలేదు, ఆయన అన్నారని చెప్పి కోపగించుకోలేదు, ఏం చేయలేరు చెప్పేసి ఆయన వద్దన్నారు కదా అని చెప్పి నిరాగా వెళ్ళిపోలేదు. కానీ ప్రభువు చెప్పిన మాటలను గమనించింది. ప్రభువు అన్ని క్లియర్ గా చెప్పరు కదా, అన్ని కూడా క్రిప్టిక్ గానే చెప్తారు. ఆ క్రిప్టాలజీని అర్థం చేసుకున్న అమ్మాయి, ఆ స్త్రీ. సో ఆ క్రిప్టాలజీని అర్థం చేసుకుని అదే క్రిప్టాలజీలో ప్రభువుకి మళ్ళీ ఒక విజ్ఞాపన చేసింది. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, అందరికి తెలిసిందే. కానీ ఆ మాట, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. యజమాని ఇవ్వక్కర్లేదు, కానీ యజమాని ఇస్తుండగా చిన్న చిన్న మొక్కలు అలా పడిపోతుంటాయి కదా, అవి కుక్క పిల్లలకు చెందుతాయి కదా. అలాగా ఒక స్పిల్ ఓవర్ మొక్క నాకు ఇవ్వవా? నువ్వు ఎలాగూ ఆ బౌండరీస్ దాటి అవతలకు వచ్చావు కదా నువ్వు. ప్రభు ఏ క్రిప్టిక్ గా ఎలాగ మాట్లాడారో ఈవిడ కూడా క్రిప్టిక్ గానే విజ్ఞాపన చేసింది. ఆ సందర్భాన్ని అలాగే ఉంచింది, సందర్భం నుంచి బయటికి రాలేదు. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా. సో పడ్డం అనేది గ్యారంటీ. అంటే అంత నీట్ గా, అంటే పిల్లలు కాబట్టి భోజనం చేస్తున్నప్పుడు ఏదో ఒకటి ఎంతో అంత కింద పడినప్పుడు ఆ కుక్క పిల్లలు తినేస్తాయి కనుక ఆ సాదృశ్యం, ఆ ఉపమానం, అదే ఉపమానం తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళి, అలాగా మీరు నాకు ఒక్క సహాయము, మీ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కాంటెక్స్ట్, అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కంట్రీ నాకు చేయవా అని ఆ మాట అన్నప్పుడు ప్రభువుకి ఆవిడ హృదయాంతరంగంలో ఉన్న ఆ విశ్వాసము, ఆ సిన్సియారిటీ, అవన్నీ కూడా ప్రభు చూసి ఆమెతో ఒక మాట అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఈ మాట రెండోసారి వింటున్నాం మనం. మొత్తము పరిచర్య అంతట్లో కూడా విశ్వాసము గొప్పది అన్నది రెండు చోట్ల. ఒకటి శతాధిపతికి చెప్పారు. శతాధిపతి తన సేవకుడు ఇంట్లో ఉంటే వచ్చి ఏమన్నాడు, ప్రభువా అధికారం నాకు ఉన్నది, అధికారం అంటే నాకు తెలుసు, నువ్వు రావక్కర్లేదు, ఒక్క మాట చెప్పు చాలు, నువ్వు నీకు లోబడతాయి అన్ని కూడా, సృష్టి అంతా నీకు లోబడుతుంది అని చెప్పిన వెంటనే ప్రభు ఏమన్నారు, ఇంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలు దేశం అంతా నేను చూడలేదు అన్న. శతాధిపతి ఎవరు? రోమా సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఈవిడెవరు? గ్రీకు సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ కనపడదు మనకి, మార్కు సువార్తలో కనపడుతుంది ఆవిడ గ్రీసు దేశస్తురాలని చెప్పి. వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం. సో ఈ రోమా గ్రీకు దేశస్తులైన వారు ఎవరు? అన్యజనులు. పౌలు పరిచయం చేసిందంతా ఎక్కడ? రోమా గ్రీకు ప్రాంతంలోనే పరిచయం చేశాడు. ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఏలినదే. ఎందుకంటే ఆ ముందు ఏలిన రెండు సామ్రాజ్యాలు, గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యం. భాష అంతా గ్రీకు భాష, సామ్రాజ్యము పరిపాలించే విధానం అంతా కూడా రోమా విధానం. సో ఈ సెంచురియన్, ఈ స్త్రీ, కానాను స్త్రీ, గ్రీకు దేశస్తురాలైన కానానులో ఉండే ఈ సైరో ఫినీషియన్ స్త్రీ, ఇద్దరు కూడా అన్యజనులు. వీరిద్దరి విశ్వాసాన్నే గొప్పదని చెప్పారు ప్రభు. మిగిలిన శిష్యులు గాని, ఇశ్రాయేల్ ప్రజలు గాని, ఎవరి విశ్వాసము కూడా
గ్రేట్ అన్న మాట చెప్పబడడం జరగలేదు. ఇన్స్టెడ్ ఆన్ ద కాంట్రరీ, దానికి వ్యత్యాసంగా మీరు అల్ప విశ్వాసులారా, మీ విశ్వాసం ఏమైంది, మీ విశ్వాసం ఎక్కడ ఉన్నది, ఇంకనూ మీరు విశ్వాసము లేదా మీకు, ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని ఇశ్రాయేల్ ప్రజలకి ఇవ్వడము జరిగింది. ఈ గ్రేట్ గొప్ప విశ్వాసము అన్న స్టేట్మెంట్ ఈ అవుట్ సైడర్స్ ఎవరు అంటే అప్పటిదాకా ఇశ్రాయేల్ జనాంగం చెందని వారైన అన్యజనులకి చెప్పడము జరిగింది. ఆ విషయాన్ని మర్మరూపముగా మనకి చెప్పడానికే ఈ వాక్యములో ప్రభువు బౌండరీ దాటి బయటికి వెళ్ళడం జరిగింది. ఏమిటది మర్మం ఏమిటి అంటే, ఇదిగో విశ్వాసాన్ని ప్రదర్శించలేని ఇశ్రాయేలునకు దేవుడు ఇక నుంచి రక్షణ భాగ్యమును తీసివేస్తున్నాడు. వారి చెట్టు నుంచి ఆ కొమ్మలు విరిచి వేయబడు కాలం వచ్చినది. బయట ఉన్న అరణ్యములో ఉన్న చెట్టు యొక్క కొమ్మలను తీసుకొని అంటుకట్టబడబోయే సమయము ఆసన్నమైంది. ఎందుకంటే ప్రభువు యొక్క పరిచర్య అంతమైపోతుంది. ఇంకా బహు కొద్ది రోజులలో ప్రభువు అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేము వెళ్ళిపోతున్నారు, శిలువ మరణానికి వెళ్ళిపోతున్నారు. రక్షణ అందరికీ కూడా ప్రపంచం రాబోతుంది. సో దానికి ముందుగా ఆ ప్రీకర్సర్, అది ఏదైతే ప్రభు అందరికీ తర్వాత ఇవ్వబోతున్నారో అది చూపించుటకు సాదృశ్యముగా ప్రభు ఒక్కసారి గడప దాటి బయటకు వెళ్ళారు. ఇశ్రాయేలు గడప దాటి తూరు సీదోను వెళ్ళి అన్యజన స్త్రీ అయిన ఆ స్త్రీ విశ్వాసమును చూపించి, ఇదిగో ఇటువంటి విశ్వాసముతో అన్యజనుడు అందరూ కూడా నా దగ్గరికి రాబోతున్నారు. సెంచురియన్ ఏమో లోపల ఉన్న అన్యజనుడు, ఈ స్త్రీ ఏమో బయట ఉన్న అన్యజన స్త్రీ. అది ఈ ఎపిసోడ్ లో ఉన్న మర్మం. అందుకనే ప్రత్యేకంగా 2 సార్లు దేవుడు వెళ్ళారన్న మాట మనకి రాయబడింది వాక్యంలో. ముందుకు వెళ్దాము. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుంది. ప్రభు ఆ మాట చెప్పిన వెంటనే అక్కడెక్కడో ఉన్న కుమార్తె స్వస్థపరచబడింది. ఆ స్త్రీ సంతోషంగా వెళ్ళిపోయింది. సో అక్కడ నుండి ప్రభు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ తిరిగి వచ్చేసారు. గలిలయ సముద్ర తీరంకు వచ్చి ఆ మిగిలిన ఆ నెక్స్ట్ ఎపిసోడ్ ఈవెంట్ కంటిన్యూ అవుతుంది. సో అది మనం ఈరోజు చదువుకోవటం లేదు. ఎందుకంటే ప్రభువు అక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తూ వచ్చారు. అదేంటో కూడా మనం చూసుకుని, అది సీజేరియా ఫిలిప్పై అనే ఒక ప్రాంతం ఒకటి ఉన్నది. అది కూడా బయటే ఉన్నది. సో ఇదే ఎపిసోడ్ మనము మార్కు సువార్తలో కూడా చూసుకుని ఒకసారి అలా చదువుకుంటూ వెళ్ళిపోదాం. చిన్న చిన్న మాటలు అక్కడ లేనివి ఇక్కడ, ఇక్కడ లేనివి అక్కడ ఉంటాయి, అవేంటో గమనించి ఈ రోజు బైబిల్ స్టడీని మనం ముగించుకుందాం. అందరం కూడా మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికి తెలియకుండా వలెనని కోరెను. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి మత్తయిలో కనపడని ఇన్ఫర్మేషన్. ఎవరికి చెప్పొద్దని చెప్పారు. అక్కడ ఒక ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ ఎందుకు వెళ్ళారో, ఎవరింటికి వెళ్ళారో మనకి ఏమి తెలియదు. నో డీటెయిల్స్ వర్ గివెన్ టు ఎనీబడి. కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. ఎందుకు మరుగై ఉండలేకపోయారు? ఆయనను గలిలయ ప్రాంతంలో చూసిన వ్యక్తులు అందరూ కూడా తూరు సీదోనులో ఉండడం వలన ఆయన ఎవరో తెలిసిపోయి ఆయన గురించి అందరికీ కూడా చెప్పడం జరిగింది. 25 అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురో ఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఇందాక నేను చెప్పాను కదా, ఈవిడ గ్రీసు దేశస్తురాలు. ఈవిడ వంశం పేరు కూడా రాయబడింది. సురో ఫెనికయ అనే వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఈవిడ కనాను ప్రాంతంలో ఉంటుంది. దాన్నే సైరో ఫినిషియా అనే ప్లేస్ అని కూడా అంటారు. మనం కొత్త నూతన ప్రాంతము. పురాతన ప్రాంతం పేరు ఏంటి? అది కానాను. లేటెస్ట్ గా ఉండే ప్రాంతం ఏంటి? ప్రభువు ఉన్న కాలంలో దాని ప్రాంతం పేరేంటి? సైరో ఫినిషియా. ఎందుకంటే సిరియాకి ఫినిషియా అనే 2 ప్రాంతములు కలిసిన ఆ ప్రదేశము. కానీ ఆవిడ రూట్స్ ఎక్కడున్నాయి? ఆవిడ గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పెను. పిల్లలు చేత కాదు. గమనించండి, అక్కడ ఒక మర్మం ఉంది. అక్కడ
పిల్లలు పూర్తిగా అంతా మేమే తీసుకోవాలి అన్న జ్ఞానం పిల్లలకు ఉండదు. వారు తింటూ కొన్ని స్పిల్ ఓవర్ అయిపోతాయి. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారు తినవలసిన వారి ఆహారము వారు తీసుకోలేకపోయారు, అది స్పిల్ అయి మాకే వస్తుంది అన్న సాదృశ్య రూపంలో ఆవిడ అన్యజనుల యొక్క రక్షణ, అన్యజనుల యొక్క దేవునితో ఉన్న సహవాసం గురించి ముందుగానే చెప్పడము జరిగింది. కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినను కదా అని ఆయనతో చెప్పినందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము. ఇందాక అక్కడ ఏమన్నారు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. సో ఇదంతా పూర్తిగా అయిపోయింది ఆయన ఎపిసోడ్. తరువాత ఆయన మరల తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చెను. సో ప్రభు మన మ్యాప్ లో నేను చూపెట్టిన ఆ ప్రదేశంలో ఈ తూరు సీదోను అనే ఈ పట్టణములను విడిచిపెట్టిన తర్వాత ఆ పైన ఉన్న ఈ నార్దర్న్ పార్ట్ నుంచి నడుచుకుంటూ అలాగా సిజేరియా, ఫిలిప్పి ఈ ప్రాంతం నుండి వచ్చి ఈ డెకాపోలిస్ అనే ఈ ప్రాంతానికి ఇటువైపు వచ్చారు. ఎక్కడ బయలుదేరారు? సముద్రకు అవతల వైపునున్న గెన్నెసరిత నుంచి బయలుదేరి తూరు సీదోనుకు వెళ్ళి అటు నుంచి వచ్చి మళ్ళీ డెకాపోలిస్ అనే ఈ ప్రాంతానికి, సముద్రపు పక్కనున్న ప్రాంతానికి రావడము జరిగింది. అయితే అక్కడ ఒక చిన్న ఎపిసోడ్ జరిగింది. అక్కడ అది ఏంటో ఒకసారి చదువుకుని 8వ వచనం వరకు చదువుకుని అక్కడతో అధ్యాయం వరకు చదువుకుని ఆపేద్దాం. ఆయన మరల తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఒకని ఆయన యొద్దకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడు చుండెను. అప్పుడు ఆయన, ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటి వారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. సో ప్రభువు మరి ఆ తూరు సీదోను ప్రాంతంలో ఒకే ఒక్క సూచక క్రియ చేశారు. ఆ ఒక్క ఈవెంట్ కోసమే ప్రభు అక్కడికి వెళ్ళడం జరిగింది. అది ఎందుకో మనం ఈరోజు ధ్యానించాము. సో మళ్ళీ తిరిగి మరి బ్యాక్ బౌండరీ క్రాస్ చేసి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి ప్రభు వచ్చేయడం జరిగింది. సో అక్కడ నుంచి ఏం జరుగుతుందో మనం ఇంకా రేపటి నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం. ఈ రోజు బైబిల్ స్టడీ ఇక్కడితో మనము ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ.